నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా చక్కటి సొల్యూషన్స్ మనందరికీ అందిస్తూ ఉన్నారు కదా గురువు గారు. మరి ఒక చక్కటి ప్రశ్నని గురువు గారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అయితే వెరీ రీసెంట్ గా మీరు గురు చండాల యోగం గురించి చెప్పినప్పుడు గురువులకు కూడా కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంది అనేసి చెప్పారు వెరీ రీసెంట్ గా. అయితే ఫిబ్రవరి టైంలో అంటే వెరీ రీసెంట్ గా ఉంది, ఇబ్బందులు పడతారు. గురు రాహు వచ్చి గురు రాశుల్లో చేరుతున్నాడు, గురు చండాల యోగం ఉంది అంటే జనవరి ఆ టైంలో చెప్పినట్టు. అయితే వెరీ రీసెంట్ గా సద్గురు ఆయన కూడా గురువేగా. అవునవును, వెరీ రీసెంట్ గా నిన్ననే అయింది. అయితే ఆయనకు ఒక సర్జరీ అయింది. మామూలుగా ఎప్పుడు ఎనర్జెటిక్ గా యాక్టివ్ గా అసలు ఏ మాత్రం ఉత్సాహాన్ని కోల్పోకుండా ఉండే వ్యక్తి సద్గురు. ఆయన బోధన చక్కగా చేసుకుంటాం. మరి అలాంటి ఎనర్జెటిక్ పర్సన్ కి కూడా మనకి ఒక చిన్న బ్లడ్ క్లాట్ అయిందని సర్జరీ అని చూస్తున్నాం. అంటే వీటన్నిటికీ కారణము గురు చండాల యోగమేనా? ఇంకా జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు అనార్థాలు? అంటే గురువులకు జరిగినప్పుడు కొంచెం తట్టుకోలేం కదా గురువు గారు. నెక్స్ట్ మే వరకు గురువు అక్కడే ఉంటాడు. ఆల్మోస్ట్ ఇంకో సంవత్సరం 3 నెలలు దాదాపుగా ఉంటాడు. ఇంకా అప్పటి వరకు కూడా కొంచెం ఈ గురుత్వ వృత్తుల్లో ఉండేటువంటి వారు, సద్గురువులు కావచ్చు, గురుత్వ వృత్తుల్లో ఉండేటువంటి వారు కావచ్చు, లాయర్లు కావచ్చు, టీచర్లు కావచ్చు, కన్సల్టెన్సీస్ నడిపేవారు కావచ్చు, వీళ్ళందరూ కూడా అంటే గురుస్థానంలో ఉండే వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇది. ఎందుకంటే చండాలుడు అంటారు రాహుని. గుర్రాసులో సంచరించేటప్పుడు వాటిని ఎఫెక్ట్ ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. అది మెయిన్. ఇంకోటి ఏంటి, నేను మీకు ఆ రోజు చెప్పాను, అన్ని తారుమారు అవుతుంటాయి అంచనాలన్నీ కూడా అని. ఇది తారుమారు చేస్తుంది. ప్లస్ ఈ గురుత్వ సంబంధించిన వారికి ఇబ్బంది. ఆ రోజు ఒక మాట అన్నాను, ఏమంటే మన దేవాదాయ సంబంధించిన కాపాడుకునే సమయం కూడా వస్తుంది అనేటువంటిది. ఎందుకంటే ఇప్పుడు ఈ సంవత్సరం కుజుడు రాజు అవుతున్నాడు. కుజుడు రాజు అవుతున్నాడు అంటేనే మనం జనవరి ప్రిడిక్షన్ చెప్పేటప్పుడు చెప్పాము, గొడవలు, గందరగోళాలు ఉంటాయి. ఈ ఎలక్షన్ సమయంలో చాలా గందరగోళంగా ఉంటుంది పరిస్థితి, అరెస్ట్లు అవుతాయి, రకరకాలు ఉంటాయని చెప్పుకున్నాం ఆ రోజు. గుర్తుందా మీకు? పోలీస్ డిపార్ట్మెంట్ డిఫరెంట్ గా యాక్ట్ అవ్వడం కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయని. అందుకని నేను చెప్పేది ఒకటే, గుర్రాసులో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి రాహు ఎప్పుడు కంట్రోల్ అవుతాడనే విషయం మనకి శాస్త్రంలో ఉంది. అంటే రాహు గ్రహం కంట్రోల్ అయిందంటే, అంటే కంట్రోల్ అవడం అంటే ప్రసన్నం చేసుకోవడం. రాహు గ్రహాన్ని అతను మనం ఎక్కడ కంట్రోల్ చేయగలం? రాహు గ్రహం ప్రసన్నం చేసుకోవడం అంటే ఏమిటంటే, ఇక్కడ ఒకటి పితృదేవతలకి చేసుకోవడం, అంటే మన పూర్వీకులు ఉంటారు కదా, వాళ్ళకి స్వయం పాకం ఇవ్వడం కానీ, తర్పణాలు వదలడం కానీ చేయడం ఒకటి చేస్తుండాలి. అమావాస్యల నాడు తర్పణాలు వదలడము, మరియు పితృదేవతల కోసం స్వయం పాకం ఇవ్వడం చేస్తూ. రెండవది దుర్గా అష్టకము, దుర్గా నామస్మరణ ఎక్కువగా చేయడము. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ వీటితో పాటు కాలభైరవ అష్టకం ఇవి చేస్తున్నట్లయితే చాలా మటుకు కంట్రోల్ అవుతుంది. దుర్గా కవచం చదువుకోవచ్చు. క్రోధినామ సంవత్సరంలో శాస్త్రోక్తంగా వేద పండితులచే సామూహికంగా శతచండీ యాగాలు పాల్గొనదలిచిన భక్తులు ఈ నంబర్లకు సంప్రదించగలరు. అయితే ఇక్కడ చాలా మందికి నేను నిన్న నైట్ జరిగినప్పుడు చాలా మంది అడిగారు, అదేంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, ఒకటి బాగా అర్థం చేసుకోండి. డాక్టర్స్ ఉంటారు కదా, పెద్ద పెద్ద డాక్టర్స్ ఉంటారు, మరి వాళ్ళకి హెల్త్ ఇష్యూ రాదా? 100% వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, ఎంత డాక్టర్ అయినా వస్తున్నప్పుడు ఈ మనుష్య జన్మ అంటే ప్రతి జీవికి, భూమి మీద పుట్టిన ప్రతి జీవికి ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తుంది. ఇది ఇక్కడ సందేహం ఏమిటి? అదేమిటంటే ఆ సద్గురువుకి రావడం ఏమిటి? మనకున్న తెలివితేటలతో సద్గురువుకి రావడం ఏంటి అనిపిస్తుంది. కానీ వాళ్ళకి అంటే సద్గురువు అని కాదు, ఇప్పుడు మనకి కంచి పరమాచార్య కానివ్వండి, లేకపోతే అరుణాచలంలో ఉన్నటువంటి స్వామివారు కానివ్వండి, వాళ్ళకు ముందుగా తెలుస్తాయి కొన్ని. ఎలా అంటే కృతజన్మ అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అంటారు. అంటే వ్యాధి రూపంలో అంటే ఆ రూపంలో అనుభవించేస్తారు కొంతమంది. ఇప్పుడు మనం చూడండి, మీరు గంగాదేవికి 7 పుత్రులను తీసుకెళ్లి నీళ్ళల్లో వేసేస్తారు. మన పాయింట్ ఆఫ్ వ్యూ అసలు అంటే ఆ స్టోరీ నిజమే, అసలు దానికి సంబంధించిన విషయం పూర్తిగా తెలియనప్పుడు ఏమనిపిస్తుంది, ఈ గంగాదేవి ఏంటి తీసుకెళ్లి నీళ్ళలో వేసేస్తుంది, ఈవిడ అంత చిన్న పిల్లల్ని వేసేస్తుంది ఏంటని. కానీ ఒరిజినల్గా ఏంటి,
వాళ్ళు ఆల్రెడీ ఆ వరం పొందుతారు. గంగాదేవిని వేడుకుంటారు, అమ్మా మేమందరం నీ కడుపును పుడతాం, అష్టవసువులు మేము పుడతాం, మా 7గురిని మాత్రం నువ్వు మేము ఇలా పుట్టగానే మమ్మల్ని మళ్ళీ వెంటనే మోక్షం మాకు ప్రసాదించు, మిగతా ఒక్కడు మాత్రం నేను అనుభవించాలి. ఎందుకంటే ఆ యొక్క గోవుని తీసుకెళ్ళింది అతనే భీష్ముడు, అతను మాత్రం భూమి మీద అతను జీవించడం జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళ కోరిక మేరకి ఆవిడ మళ్ళీ గంగలో కలిపేస్తూ ఉంటుంది కదా. అది ఎంతమందికి తెలుసు? బాహ్యంగా చూస్తే అయ్యో చిన్నపిల్లల్ని ఇలా చేస్తుంది, కానీ నిజమైన స్టోరీ ఏంటి? వాళ్ళే కోరుకున్నారు, మేము ఒక్క రోజు కంటే ఎక్కువసేపు ఉండలేము, కొంచెం సేపు కంటే ఎక్కువసేపు ఉండలేము, భూమి మీద అమ్మో మనుషులుగా బ్రతకడం మా వల్ల కాదు, మేము వసూలం అని. అట్లా ఏంటంటే మన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అయ్యో ఈయనకు ఇంటి ఇలా వచ్చింది, కానీ ఒరిజినల్గా ఆయన ఎంతో శివభక్తుడు, ఎంతో ధర్మకార్యాలు చేస్తున్నారు. ఏదైనా పెద్దది రావాల్సింది కుదించి చిన్న సర్జరీతో పోతుంది, చిన్నది, అది కూడా తెలియకుండా చిన్నదంతా పోతుంది. అతనికి ఆల్రెడీ 20-25 డేస్ నుంచి ఉంది, అది ప్రాబ్లం ఉంది. ఈ శివరాత్రి ఆయన ద్వారా ఎక్కడ ఆగకూడదు, ఎంతో మంది భక్తులు తరించేటువంటి రోజు ఆ రోజు కాబట్టి ఎక్కడ ఆగకూడదు అనేటువంటి సంకల్పంతో ఆయన అలా ఉన్నా సరే చేశారు. అది చాలా గొప్పతనం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అబ్బా నా తల బాగోకపోతే ఇవన్నీ నేను ఎక్కడ చేస్తాను అని అనుకోలే. శివుడు గొప్పవాడు, శివునికి చేయడమే నాకు జన్మతరం. ఇది తలనొప్పే ఉంది, లోపల క్లాటితో నొప్పే ఉంది, శివుని కంటే గొప్పదా అనేటువంటి భావనతో చేశారు, చూసారు. అది గొప్పతనం ఎప్పుడు కూడా. రామకృష్ణ పరమహంస కూడా ఈ పుండుకు పుండైంది అనేవారట కదా, ఈ చెయ్యికి పుండైంది, ఈ పుండుకు పుండైంది. అంటే వాళ్ళ దేహాలను ఎప్పుడు కూడా ఏదో అంటే దాని మీద ఏదో కోరిక మోహం పెట్టుకోకుండేవారు. ఇదొక దేహం, నేను దేహాన్ని కాదనే భావంతో ఉండేవారు. వాళ్ళు ఇంకా గొప్ప వాళ్ళు, రామకృష్ణ పరమహంస కానివ్వండి, వాళ్ళందరూ చాలా గొప్ప వాళ్ళు. అండ్ అసలు ఒక గురువు అవ్వడం కూడా అంత సాధారణ విషయం కాదు కదండి. నిజంగా మనకి మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి మనకి జ్ఞానాన్ని ప్రసాదించే గురువు. అయితే గురువు గారు ఇన్ని రెమెడీస్ ఉంటూ ఉంటాయి కదా, కొన్ని రెమెడీస్ వల్ల పరిహారాలు ఇవన్నీ ఉంటాయి కదా, మరి అలాంటివి చేసుకుని ఇతను నాకు తెలిసి సద్గురువుకి తెలిసి ఉండొచ్చు, కాకపోతే అతను అనుభవించి ఉండొచ్చు. ఇంకోటి పర్టికులర్ గా నాకు ఇటువంటి రోగం రాకూడదని చేసుకుంటే కూడా రాకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం శాస్త్రంలో ఒక విషయం ఉంది ఏమిటంటే, అది మనం ఏదైనా ఫుడ్ తీసుకునేటప్పుడు గనక క్రీమ్ అచ్యుతానంత గోవింద అనుకుంటూ తిన్నాం అనుకోండి, మనం తిన్న ప్రతి మెతుకు కూడా ఔషధంగా మారుతుంది. అలాగే ఏదైనా మెడిసిన్ తీసుకునేటప్పుడు కూడా ఈ మంత్రం చేస్తే చక్కగా మారుతుంది. ఎందుకంటే ఈ యొక్క మంత్రాన్ని పరమశివుడు క్షీరసాగర మదనం జరిగినప్పుడు హాలాహలం పుడుతుంది చూసారా, హాలాహలం పుట్టినప్పుడు దాన్ని తీసుకునేటప్పుడు తీసుకున్న మంత్రం ఇది. విషయాన్ని తీసుకుని ఆయనకి ఇక్కడ ఆగిపోయింది, కానీ ఆయనకి ఏం కాదు, అంటే శివునికి ఏమవుతుంది కానీ చెప్తున్నా నేను. అప్పుడు వాడిన మంత్రం ఇది, క్రీమ్ అచ్యుత అనంత గోవింద. ఇది ఎవరైనా చేస్తున్నారు అనుకోండి రెగ్యులర్ గా, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావు నిజంగా. కాబట్టి ఇలా చేసుకుని మనం అంటే వద్దు అనుకున్న వాళ్ళు నెక్స్ట్ మే వరకు కూడా ఈ గురుగ్రహం ఇక్కడ ఉంటుంది కాబట్టి కొంచెం ఈ గురువులు, లాయర్లు, జడ్జిలు, గురుత్వ వీటిలో ఉన్నటువంటి వారు, కన్సల్టెన్సీ చేసేవారు కొంచెం జాగ్రత్తగా ఉంటే మరింత బాగుంటుంది. అండ్ నిజంగానే అంటే ముందుగానే మీరు చెప్పిన విషయం ఇది. అండ్ నిజంగా అంటే ఇలాంటివి తెలుసుకున్నప్పుడు కామన్ పీపుల్ మాలాంటి వాళ్ళని కూడా ఇంకొంచెం నేర్చుకుని ఎలా ఉండాలో జాగ్రత్త పడతాం. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. నమస్కారం. శ్రీమాత్రే నమః. సో చూసారు కదండి, మరి ఇది అంటే పెద్ద పెద్ద గురువులకి, గురుస్థానంలో ఉన్న వాళ్ళకి ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయని ముందు చెప్పినా, అంటే చాలా మంది అనుకుంటాం గురుస్థానంలో ఉన్నారు కదా వాళ్ళకి ఇలాంటి అనారోగ్యం ఏంటి అని అనిపిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళకి కూడా అంటే ఎక్కడో ఎంతో రావాల్సింది చిన్న దాంతో పోయే ఇలాంటి రెమెడీస్ చేసుకుంటారు. కొంతమంది ఇది అనుభవించాలి కాబట్టి అనుభవించాలని అనుభవిస్తూ ఉంటారు. అండ్ కాకపోతే రెమెడీస్ కి ఖచ్చితమైన ఫలితం అయితే ఉంటుంది. ముందుగా నమ్మాలి, నమ్మి చేస్తే అంతా కూడా బాగుంటుంది. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.